కానీ ఇటీవల చూస్తే సార్ అంటే ఇప్పుడు అంటే ఫర్ ఏ చేంజ్ రాజకీయాల విషయానికి వస్తే ఇప్పుడు ఇటీవల కాలంలో తమిళనాడులో ఈ జల్లికట్టు వివాదం ఎంత జరగటం అక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ కానివ్వండి ప్రజలందరూ ఏకమై వాళ్ళ సంప్రదాయాన్ని కాపాడుకోవడానికి అందరూ కలిశారు. సరే కేంద్రం కూడా దిగి వచ్చింది, ఒక ఆర్డినెన్స్ ఇచ్చింది, జల్లికట్టు మూమెంట్ వచ్చింది. ఆ వచ్చిన తర్వాత విచిత్రం ఏంటంటే ఇక్కడ కూడా ఆంధ్రులు మనం అందరూ కలవరు ఒక ఇష్యూ కోసం, ఒక కాజ్ కోసం తమిళియన్స్ని చూడాలి అనేటువంటిది ఈ మధ్య సోషల్ మీడియాలో విపరీతంగా ఉంది. దానికి తగినట్టుగానే అందరూ కూడా మళ్ళీ స్పెషల్ స్టేటస్ అనే అంశం ఒకటి తెర మీద రావటం, ముఖ్యంగా మీ బ్రదర్ యంగర్ బ్రదరు కళ్యాణ్ బాబు గారు ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వటం. ఆయన అయితే నార్త్ అండ్ సౌత్ వాళ్ళంటే అటువంటిది ఒక వివక్ష చూపిస్తున్నది. అంటే బీజేపీ పార్టీ నార్త్ పార్టీ, అది ఉత్తరాది పార్టీ, దక్షిణాది వాళ్ళ సంప్రదాయాలు ఇవన్నీ తెలియదు కాబట్టి దీని మీద అందరూ కలవాలి అనేటువంటిది ఒక కాల్ ఇచ్చారు. దాని మీద అంటే ఇటువంటి నేపథ్యంలో మళ్ళీ చిరంజీవి గారు కూడా స్పెషల్ స్టేటస్ కోసం వచ్చి అందరూ ఏకమయ్యే అవకాశం ఉందంటారా? అంటే పవన్ కళ్యాణ్ గారితో చిరంజీవి గారు కూడా జాయిన్ అయ్యి ఈ కాజు కోసం, ప్రజల కోసం, రాష్ట్రం కోసం పోరాడే అవకాశం ఉందంటారా? ఇది పోరాటం అనేది నేను అంత దూరం ఆలోచించలేదు కానండి. ఇప్పుడు వాళ్ళ ఈ స్పెషల్ స్టేటస్ కావాలని కోరుకున్న కొంతమంది ముఖ్యుల్లో కళ్యాణ్ బాబు ఒకడండి. ఆయన జనసేన పార్టీ ద్వారా స్టేట్కి స్పెషల్ స్టేటస్ కావాలి అని కోరుకోవడం. అయితే జల్లికట్టు యొక్క ఒక జల్లికట్టు అనేది ఒక సంస్కృతికి సంబంధించిన ఒక అంశం. ఆ అంశం గురించి అది ఒక రకంగా చెప్పాలంటే ఓన్లీ సంస్కృతికి సంబంధించిన అంశం తప్ప ప్రజలకు నష్టం కలిగించే అంశం కాదు. కానీ అది సంస్కృతికి సంబంధించిన అంశం. దాని మీద వాళ్ళ తమిళుల పోరాటం స్టైల్ మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీ. సో దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి అని తెలుగు వాళ్ళు అంటే తప్పేం కాదండి. ఎందుకంటే ప్రపంచంలో చాలా కంట్రీస్లో విప్లవాలు చాలా వచ్చినాయండి. అటు ఫ్రెంచ్ రివల్యూషన్ ద్వారా జర్మన్, మన రష్యన్ విప్లవం, ఇలా ఒక విప్లవం చూసి ఇంకో విప్లవం నేర్చుకుంటారండి. సో జల్లికట్టులో వాళ్ళంతా ఫైట్ చేశారు కాబట్టి మన తెలుగు వాళ్ళు కూడా అలా ఫైట్ చేయాలి అని కళ్యాణబాబు ఒక చిన్న కాల్ ఇచ్చాడు. దట్ ఇస్ రైట్ కాల్ అండి. సో ఒక సంస్కృతికి సంబంధించిన ఒక విషయంలోనే అంత ఫైట్ చేసినప్పుడు స్టేట్కి జరిగినటువంటి ఒక పెద్ద నష్టం అనేది మనకు అందరికీ తెలిసిన వాళ్ళ నష్టం అని మీరు అంటారా? మరి అంటే స్పెషల్ స్టేటస్ మీద మీ అవగాహన ఏంటి? స్పెషల్ స్టేటస్ మీద నాకు డీప్ అవగాహన లేదు కానండి. స్పెషల్ స్టేటస్ అనేది ఏంటంటే మనకి ఒక క్యాపిటల్ని కట్ చేసి మనల్ని విడిగి తీసిన తర్వాత మనకి ఒక క్యాపిటల్ నిర్మించుకోవటం దగ్గర నుంచి అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ అవ్వడానికి మనకు చాలా నీడ్ ఉందండి స్టేట్కి, అంతే కదా. అయితే ఒక వెల్ డెవలప్డ్ ఏరియాలో ఇండస్ట్రీ పెట్టడం అంటే ఏ పరిశ్రమలు కానీ వ్యాపారాలు కానీ చేయాలంటే ప్రతి ఎంటర్ప్రీన్యూరు ఉత్సాహంగా వెళ్తారండి. ఇప్పుడు చెన్నైలో ఏదైనా వ్యాపారం ఎస్టాబ్లిష్ చేయాలన్నా, మన హైదరాబాద్లో వ్యాపారం ఎస్టాబ్లిష్ చేయాలన్నా, ఎనీవేర్, బికాజ్ అక్కడ అన్ని రిసోర్సెస్ ఉంటాయి, అన్ని డెవలప్మెంట్స్ ఉంటాయి. సో దట్ ఒక వ్యాపారం పెట్టడానికి అనేక అంశాలు కలిసి వస్తాయి. ఇప్పుడు ఒక రాష్ట్రం విడగొట్టేసిన తర్వాత ఏ క్యాపిటల్ కూడా సరైన క్యాపిటల్ నిర్మాణం లేని దశలో ఇక్కడ ఇండస్ట్రీస్ డెవలప్ అవ్వాలి కదండి. మరి ఒక రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే అన్ని రకాల వ్యవసాయం ఒక పక్కన పెట్టుకుంటే మిగతాయి కూడా డెవలప్ అవ్వాలి కదా. వ్యవసాయంతో పాటు మిగతాయి డెవలప్ అవ్వాలి. మనకి వ్యవసాయం వల్ల ప్రాబ్లం లేదు, హ్యాపీగా డెవలప్ అవుతుంది. మిగతాయి కూడా డెవలప్ అవ్వాలంటే మనకి ఇండస్ట్రీస్ రావాలి, లేకపోతే అనేక వ్యాపారాల్లో డెవలప్ అవ్వాలి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈ డెవలప్ అవ్వాల్సిన పరిస్థితిలో ఒక సరైన ఇప్పుడు ఒక వ్యాపారవేత్తను వచ్చి మా ఆంధ్రప్రదేశ్లో మీరు వ్యాపారం చేయమంటే గవర్నమెంట్కి అన్ని రకాల ట్యాక్స్లు కడతా, సర్వీస్ ట్యాక్స్ అంటారా, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ అంటారా, ఏదో 100 ట్యాక్స్ ఉంటాయి, బిజినెస్ ట్యాక్స్, వాట్ ఎవర్. ఈ ట్యాక్స్లన్నీ కడుతూ సరైనటువంటి అవకాశం, సరైనటువంటి సౌకర్యం లేనటువంటి ప్లేస్లో ఎందుకు పెట్టాలండి? వాడు పెట్టాల్సిన అవసరం ఏంటి? సో వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి సరిపోయేటువంటి అంశాలు మనకు కావాలంటే అది ఓన్లీ స్పెషల్ స్టేటస్ వల్లే సాధ్యం. రాయితీలు, ఇన్సెంటివ్స్ అంటే రాయితీలు, ఇన్సెంటివ్స్, ట్యాక్స్ బెనిఫిట్స్ అన్నీ ఇస్తే ఆ నష్టాన్ని కొంత దీనిలో పూడ్చుకొని కొంత లాభపడి కేవలం లాభం కోసమే చేస్తాడు వ్యాపారవేత్త. సో ఆ కొంత లాభం తీసుకోవాలంటే ఈ అడ్వాంటేజ్ వాళ్ళకి ఇవ్వాలి. సో యాక్చువల్గా చెప్పాలంటే ఇవాళ స్పెషల్ స్టేటస్ వల్ల కామన్ మ్యాన్కి డైరెక్ట్గా చెప్పాలంటే డైరెక్ట్ అడ్వాంటేజ్ని ఎవరు చెప్పలేమండి. నాకు తెలిసినంత వరకు వాట్ ఈస్ ద డైరెక్ట్ బెనిఫిట్ ఫర్ ఎ కామన్ మ్యాన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ వల్ల.
ఎవరికి అడ్వాంటేజ్ అవుతుందంటే ఎట్లా అడ్వాంటేజ్ అవుతుందంటే నాకు తెలిసినంత వరకు ఆ వ్యాపారం కానీ ఇండస్ట్రీస్ కానీ రకరకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలప్ అయితే తద్వారా ఎంతో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. సో మన తెలుగు ప్రజలు వేరే రాష్ట్రాలకు వేరే ప్రాంతాలకు వలసపోకుండా మన దేశంలోనే మన రాష్ట్రంలోనే ఉంటూ ఈ బెనిఫిట్స్ని ఇండైరెక్ట్గా వాళ్ళు కూడా తీసుకొని ఎంప్లాయ్మెంట్ డెవలప్ అవుతుంది, ఎంతోమంది లైఫ్స్ బాగుపడతాయి. సో ఎకనామిక్ యాక్టివిటీ బాగా ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. బాగా పెరుగుతుంది. సో దట్ ఈ స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వటం అంటే ఎంతైనా ఈ స్పెషల్ స్టేటస్ వేరు, స్పెషల్ ప్యాకేజ్ వేరు. Hi, please watch my interview with Kamudi in only on iDream Media. Please subscribe. Congratulations to iDream Movies for completing 700 million views